నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. మా వీడియోలు మీరు అందరు చూసినందుకు థ్యాంక్స్. మీరు ఎవరన్నా మళ్ళీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేయబోయే వంట వడియాలు కోడిగుడ్డు పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. వడియాలు 1 కప్పు, కోడిగుడ్లు 4, టమాటాలు 3, ఉల్లిపాయలు 4, కొత్తిమీర కొంచెం 1 కట్ట, చిన్న కట్ట, పచ్చిమిర్చి 2, మామిడికాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. కోడిగుడ్లు ఇట్లా పోర్కుతో ఇట్లా రంధ్రాలు పెట్టుకోండి. మంచిగా లోపలికి పులుసు పోయి టేస్ట్ బాగుంటాయి. పుల్ల పుల్లగా ఉంటుంది గుడ్డు కూడా. మేము మామిడికాయ ముక్కలు వాడుతున్నామండి, చింతపండు వాడం మేము, అందుకే మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాం. చూడండి మామిడికాయ ముక్కలు ఇలా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మట్టి గిన్నె పెట్టుకుందాం. మట్టి గిన్నెలో చేసుకుందాం. మట్టి గిన్నె పెడతాను. టమాటాలు ఇలాగా సన్నగా కోసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కోసుకోవాలి. కోసుకుంటే మంచిగా పులుసు బాగుంటుంది టేస్ట్. వేడైందండి, ఆయిల్ వేసుకుందాం. వడియాలు వేసుకుందాం. వడియాలు మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇందులో బొబ్బరపప్పు, మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి రుబ్బుకొని వడియాలు పెట్టుకున్నాం. ఎండాకాలం పెట్టుకొని ఉంచుకుంటాం మేము. అప్పుడప్పుడు వడియాల పులుసు చేసుకుంటాం. ఇవి కావాలంటే మీరు పప్పులో, సాంబార్లో కూడా వేయించుకొని కూడా పక్క పెట్టుకొని తినొచ్చు. అట్లా కూడా టేస్ట్ బాగుంటాయి. మన గారెలు ఎట్లుంటాయి అట్లుంటాయి. ఇట్లా వేయించుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. వేయించుకొని చూడండి. ఇవి ఎర్రగా అయినాక తీద్దాం. ఇట్లా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకున్నారు అనుకోండి మాడిపోతాయి. సిమ్లో ఎర్రగా వేయించాలి. చూడండి కలర్ వస్తున్నాయి. ఇట్లా ఉండాలి. ఎర్రగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఇలా ఎర్రగా వేయించుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కోడిగుడ్లు వేసుకుందాం. కోడిగుడ్ల కూడా వేయించుకోవాలి మంచిగా. కోడిగుడ్లల్లో కొంచెం పసుపు వేస్తా. కోడిగుడ్లు ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. కోడిగుడ్లు కూడా మంచి కలర్గా వచ్చేటట్టు వేయించుకోవాలి. స్లోగా పెట్టి చిన్నగా పెట్టి వేయించుకోవాలి. గుడ్లు ఇట్లా వేయించుకొని తీసుకోవాలి ఒక ప్లేట్లకి. కొంచెం మళ్ళీ ఆయిల్ కొంచెం తక్కువ అనిపించింది, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేడైంది. పచ్చిమిర్చి వేసుకుంటాను. పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. మంచిగా వేయించుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, టమాటా కూడా వేసుకుందాం. అన్నీ వేగుతాయి మంచిగా.
ఉల్లిపాయలు మగ్గాలంటే ఇగో ఇట్లా కల్లులుప్పు వేసుకోండి. ఇదిగోండి, కల్లులుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది. ఉప్పు ఉప్పు ఇగో పసుపు ఒక స్పూన్ వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. మీకు ఎంత ఉప్పు తింటారో అంత చూసి వేసుకోండి. బాగా వేగాల్సిన అవసరం లేదు, పులుసు కాబట్టి కొంచెం వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక స్పూను వేసుకొని మంచిగా ఇది కూడా వేయించుకోవాలి. ఇగో చూడండి, ఇలా వేగితే చాలు. ఇగో ఇంత మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. కారం వేసుకుందామండి. ఇగో చూడండి, ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నా. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. మేమైతే 2 స్పూన్లు వేసుకున్నాం. వేసుకొని ఇలా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇగో మామిడికాయ ముక్కలు సన్నగా ముక్కలు కోసుకొని ఇగో వేసుకుంటున్నాం. మీరు ఇది మామిడికాయ ముక్కలు లేకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. మేము పులుపుకు సరిపోను వేసుకుంటున్నాం. మీరు కూడా పులుపు సరిపోను వేసుకోండి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా, వాటర్ పోసుకుందాం. తగినంత పులుసు, మీకు ఎంత పులుసు కావాలంటే అంత పులుసు పోసుకోండి. మాకు తగినంత మేము పోసుకుంటాం. మీరు పులుసు ఎంత కావాలంట ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకోండి. మాకు మాత్రం ఇగో ఇంతవరకు ఇగో ఈ పులుసు సరిపోద్ది. మాకు ఈ పులుసుకు సరిపోను ఉప్పు కారం నేను వేసా. మీరు ఇంకా పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. ఉడుకుతుంది, గుడ్లు వేసుకుందాం. ఇలా ఉడికాక కొద్దిసేపు గుడ్లు ఉడికాక మనం వడియాలు వేసుకుందాం. వడియాలు లాస్ట్లో వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు గుడ్లు వేసుకుంటే గుడ్లకు మంచిగా పులుపు పట్టుద్ది, బాగుంటాయి. వడియాలు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే వడియాలు ముందు వేసుకుంటే బాగా ఉడికి చితికిపోతాయి వడియాలు. అందుకని లాస్ట్లో వడియాలు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నా. 5 నిమిషాలు ఉడికాక వడియాలు వేద్దాం. మూత తీసి చూద్దాం. ఇక పులుసు దగ్గరికి ఉడికింది చూడండి. ఇప్పుడు వడియాలు వేసుకుందాం. వడియాలు ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. ఉడికాక కొత్తిమీర మసాలా వేసుకుంటాం 5 నిమిషాల తర్వాత. మూత పెట్టుకుందాం. ఇగో మసాలా వేసుకుందాం చూడండి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇట్లా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇలా మీకు కావాలంటే పలసగా కూడా చేసుకోవచ్చు పులుసు, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. మేమైతే చిక్కగా చేసుకుంటున్నాం. ఇంకా అయిపోయింది, బంద్ చేస్తున్నా. బంద్ చేసి మూత పెడుతున్నా.
ఈరోజు కోడిగుడ్డు వడియాల పులుసు అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు తప్పకుండా చూడండి. మాకు ప్లీజ్ మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.